30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అంటే మూర్తి గారు మీకు కోపం ఎక్కువ లేకపోతే చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి, ఎలా షార్ట్ టెంపరా? షార్ట్ టెంపర్ ఉండదు నాకు, అస్సలకి. చాలా ఓపిక, ఓకే. చాలా ఓపిక. పర్సనల్గా నాతో క్లోజ్గా ఉండే వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది. నేను చాలా పేషెంట్గా ఉంటా, చాలా దులుపుకి వెళ్ళిపోతా ఎవరేమన్నా. నాకు తెలుసులే కానీ మీకు తెలుసు కదా, అస్సలు కోపం రాదు నాకు. అంటే నా బయట వాళ్ళు వృత్తి వేరు, నా వృత్తి వేరు. సొసైటీ కన్సర్న్తో నేను షోస్ చేసినప్పుడు, సోషల్ కాజ్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని విభేదిస్తూ అది వాళ్ళ హక్కుగా మాట్లాడే రాజకీయ నాయకులైనా ఇక ఎవరైనా కానీ మాట్లాడితే నేను దాన్ని కౌంటర్ చేస్తా. అది నా వృత్తి. ఓకే. బట్ నా పర్సనల్ లైఫ్లో నేను అంత దుర్వాసుల్లో ఉంటాను, మూర్ఖుడుగా ఉంటాను, దుర్మార్గుడు ఉంటాను అని ఎవరు అనరు. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులు కామన్, అంటే మీరు అన్నట్లుగానే ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్కి మారుతుంటాం. మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కదా, ఇన్ కేస్ రేపు టీవీ5 నుంచి ఇంకో ఛానల్కి వెళ్తారు, అక్కడ మీకన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండుంటారు కదా, వాళ్ళతో విభేదాలు అనేది చాలా సర్వసాధారణం. అంటే మీకని చెప్పట్లా, మామూలుగా కామన్ ఈ ఫీల్డ్. అంటే ఇప్పుడు నేను టీవీ నాది పై చెయ్యి అనేది ఎక్కడైనా ఉంటుంది కదా సీనియర్. ఉంటుందండి అలా. నాకు అసలు అలా మీకు ఎప్పుడు ఏ జర్నలిస్ట్ తో ఎటువంటి విభేదాలు రాలేదా? నేను టీవీ5 వచ్చేసరికి చాలా సీనియర్. టీవీ5 లో ఒక జర్నలిస్ట్ తో మీకు విభేదాలు రాలేదు? ఎవరితో రాలేదు. వేరే ఛానల్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ తో నాకు ఎవరితో విభేదాలు రాలేదు, రావు కూడా. అది బయట ప్రచారం జరగచ్చు సోషల్ మీడియాలో ఏదైనా. మీరు నాతో ఎవరికో విభేదాలు వచ్చాయని మీరు అంటున్నారు కదా, ఆ వ్యక్తిని అడగండి మూర్తి వాళ్ళు వచ్చాయని. కాదు, రావు. మీ పేరు మాత్రమే వాడతారు అయితే. వాడుకోవచ్చు, ఎవరెవరో ఏందో చెప్తే నాకు తెలియదండి. నేను పనిచేసిన 5 ఛానల్స్లో ఎవరితో విభేదాలు పడను. ఎందుకంటే నేనేంటనేది 9 గంటలకు టీవీలో చూస్తే తెలుస్తుంది. నా పని ఏంటనేది, నా పని ఏంటి, నేను ఎలా పని చేస్తాను అనేది మేనేజ్మెంట్కి తెలుసు, నాకు తెలుస్తుంది. నేను ఎవరితో ఎందుకు గొడవ పడాలి? ఒకళ్ళ వల్ల నాకు ఇన్సెక్యూరిటీ లేదు, నా వల్ల ఒకరికి ఇన్సెక్యూరిటీ ఉండదు. అది నా పాలసీ డే 1 నుంచి కూడా. నాకు అసలు అలా వేరే వాళ్ళ లైఫ్లోకి అసలు అవసరం లేదు. వేలు పెట్టరు. నేను ఒకళ్ళ లైఫ్లో వేలు పెట్టను, నా లైఫ్లో ఎవరు వేలు పెట్టరు. పెట్టాలని చూస్తే అంటే నాకు ఇప్పుడు బయట మీరు చెప్తున్నారు కదా, దుర్మార్గుడు, దుష్టుడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, కోపిష్టి, ఎవరు తెగిస్తారు? ఆ ఇమేజ్ ఉంది కదా, కాబట్టి ఎవరు తెగించరు. ఆ సందర్భం రాలేదు, లేకపోయినా ఇమేజ్ వచ్చిందంట, ఉంది కదా. అది నేను తెచ్చిపెట్టుకున్నది కాదు. ఓకే, అది వచ్చింది. నిజమే, వీడు ఇలాంటివాడేమో నా దేవుడికి ఎవడు రాడు. ఓకే, యాక్చువల్గా వచ్చినా నేను పక్క వెళ్ళిపోతా. ఇప్పుడు ఇది సీక్రెట్, ఇక రేపటి నుంచి అందరూ నా జీవితంలోకి వస్తారేమో. ఇప్పటివరకు ఆ సందర్భం రాలేదు సార్. నేను ఎవరి లైఫ్లోకి వెళ్ళను, ఎవరి ఉద్యోగంలో నేను ఇబ్బంది పెట్టను. డైరెక్ట్గా మేనేజ్మెంట్తో నాకు. ఈవెన్ ఈనాడు ఈటీవీలో ఉన్నప్పుడు కూడా చైర్మన్ గారికి నాకు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్తో నాకు ఇష్యూస్ లేవు. చాలా ఉంటాయి, చాలామందికి ఉంటాయి ఇష్యూస్. చాలామంది జాబ్ రిజైన్ చేయడం, కంప్లైంట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. నా మీద అది లేదు. నా మీద ఏమని కంప్లైంట్ చేస్తారు, ఏమని ప్రూవ్ చేస్తారు? ఓకే, నేను ఎందుకు భయపడాలి? వాళ్ళకి నచ్చలేదు, థ్యాంక్స్. ఓకే, ఇలాగే ఉంటుంది నా పాలసీ. సో టీవీ5లో నేను విన్నారా? మీరు విన్నారా? 5-6 years నుంచి పనిచేస్తున్నా. మీరు విన్నారా ఇది వచ్చి? మా చైర్మన్ నన్ను కోఆపరేట్ చేసి సినిమా కోఆపరేట్ చేశారు, ఇంకేం కావాలి నాకు? సో మీడియా హౌస్లకు అతీతంగా చెప్పండి, ఫస్ట్ పనిచేసిన ఈటీవీ సంస్థ రామోజీరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న అంశం అంటే ఏమని? చాలా నేర్చుకున్నా, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. నిబద్ధత నేర్చుకున్నా, కమిట్మెంట్ నేర్చుకున్నా, ఎంత కష్టమైన దాన్ని పర్సూ చేయాల్సిన పరిస్థితి నేర్చుకున్నా, డిసిప్లిన్ నేర్చుకున్నా, డెడికేషన్ నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా సార్. అందరి దగ్గర నేను అన్నీ నేర్చుకున్నా. ఆయన ఏదన్నా మంచి పని చేస్తే ఫోన్ చేసి కూడా అప్రిషియేషన్ చేస్తారు. నన్ను అప్రిషియేట్ చేశారు ఫోన్లో నన్ను చాలాసార్లు అప్రిషియేట్ చేశారు. కొన్ని అసైన్మెంట్ డైరెక్ట్గా నాకు ఆయన ఇచ్చారు, నాకు అవార్డులు ఇచ్చారు, రివార్డ్స్ ఇచ్చారు, వ్యక్తిగతంగా నన్ను చాలా దగ్గర తీసుకుని అభినందించారు. ఓకే, చాలా ఉంటాయండి. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే గారితో 10 ఏళ్ళు ఉన్నా. పర్సనల్గా నాకు చాలా అటాచ్మెంట్, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అసలు పిచ్చోడు, నువ్వు పైసా కూడబెట్టుకోలేదు, ఫ్యూచర్లో ఎలా ఉంటావు, ఇల్లు ఉందా లేదా నీకంటే, లేదన్నా పిచ్చోడ్లాగా ఉన్నావు నువ్వు అని ఒక బిల్డర్ని పిలిచి ఆయనే ఇతనికి ఒక ఫ్లాట్ ఇయ్యి, ఎంత అవుతుంది, ఇతనికి వచ్చే జీతం ఎంత, బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, బ్యాంకర్ని పిలిచి బ్యాంక్ లోన్ అరేంజ్ చేసి ఈఎంఐ కట్టుకునేలాగా అక్కడ ఫ్లాట్ తీసుకోమని ఆ బిల్డర్ని పిలిపించి అరేంజ్ చేసింది ఆర్కే గారు. ఓకే, అంటే డబ్బులు నేను ఇచ్చాను, ఈఎంఐ కట్టుకుంటున్నాను, బట్ ఒక ఫాదర్లీ టోన్తో ఏదో కంపు ఉండాలి కదా, నీ బతుకు నువ్వు అక్కడ ఏడవాలి కదా,
ఒక కొంపని ఏడిస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎవడైనా కొట్టినా కానీ నీ గదిలో నువ్వు పడి ఉంటావు, ఎందుకు ఎన్నేళ్ళు వచ్చినాయి ఏంటని చెప్పి ఆయనే బిల్డర్ని పిలిచి ఫ్లాట్ మాట్లాడి ఎంత అవుతుంది ఇంత అవుతుంది, సో భయంకరమైన లాభాలు వేసుకోకు, మినిమం లాభం వేసుకో, మా వాడికి ఇయ్యి ఓకే అని చెప్పి ఆయనే నాకు ఫ్లాట్ మాట్లాడారు. నేను ఈఎంఐ కట్టుకుంటాను. ఇప్పుడు మన ఇంటి పక్కన అదేనాది? అదే నేను ఉండేది. ఓ ఆ బిల్డర్ని ఆయనే మాట్లాడారు, ఆఫీస్కి పిలిచి మాట్లాడారు. ఓకే బిల్డర్ని మాట్లాడి ఫ్లాట్ ఎంత, ఎన్ని గజాలు, ఎంతకి ఇస్తున్నావు, ఎంత లాభం వేసుకుంటున్నావు, మా వాడికి ఎక్కువ లాభం వేసుకోకుండా ఎంతకి ఇవ్వగలవు అని మాట్లాడి రిజిస్ట్రేషన్కి ఎంత అవుద్దని అడిగారు. ఎంతో చెప్పారు. రిజిస్ట్రేషన్ డబ్బులు ఆయన ఇచ్చారు. ఓకే సో నేను ఏ పొలిటీషియన్ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇల్లు కొనుక్కోవడం లేవు. మేనేజ్మెంట్ ఇస్తే తీసుకుంటా, ఓకే నా జీతం లేదు, అవార్డు రివార్డు. గ్రేట్. మా సుమన్ గారు కూడా ఇస్తుంటారు అట్లా అందరికి. గ్రేట్ గ్రేట్. నేను చూసాను మొన్న ఏదో మీ దాంట్లో అందరికీ ఇచ్చారు. గ్రేట్ మేనేజ్మెంట్, అలా ఉండాలి. సో ఎన్టీవీ చౌదరి గారు బాగున్నారు. ఆయనతో ఛానల్ లాంచింగ్ ముందు నన్ను పిలిచారు. ఓకే నేను ఈటీవీలో కంఫర్ట్గా ఉన్నా, కామన్ ఫ్రెండ్ ద్వారా పిలిపించారు. ఛానల్ పెట్టాలని అనుకుంటున్నా అన్నారు. ఛానల్ ఆలోచన చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి డిజైన్ చేసాం. ఆ కేబీఆర్ పార్క్లో రోజు రాత్రి 1 గంట వరకు నడిచేవాళ్ళం. సో అప్పటి వరకు ఉన్న ఈ టీవీ9 కాదని మనం ఎందుకు చూడాలి? విశ్వసనీయత, వేగం, కాంబినేషన్ ఏం చేయాలి, అన్నీ లైవ్ ఇవ్వాలి, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం, ఇన్ని ఓబీవీఎన్లకు ఉండాలి, డైనమిక్ జర్నలిజం ఉండాలి, రిపోర్టింగ్ నెట్వర్క్ ఇలా ఉండాలి, స్టాఫ్ ఇలా ఉండాలి, ఈ ప్రోగ్రామింగ్ అన్నీ డిస్కస్ చేసాం చాలా కాలం. నాతో బాగుంటారు. సో ఆయనతో నాకేం ఇష్యూస్ బయటికి వచ్చిన అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పటికి టచ్ లోనే ఉంటారు, బాగుంటారు. బాగుంటారు. నాతో ఏదన్నా మంచి పని చేస్తే అప్రిషియేషన్ చేస్తారు. బాగుంటారు. నాతో ఎవరికి ఇష్యూస్ లేవు. నేను వేరే కారణాలతో బయటకు వచ్చిన వాళ్ళతో గొడవపడి రాను. టీవీ5 అంటే మూర్తి అంటే టీవీ5 తిరగలేదు. అనేలాగా నేను ఉంది. చాలా కంఫర్ట్గా ఉన్నా. చైర్మన్ గారు నన్ను చాలా 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 ప్రేమగా చూసుకున్నారు. ఎవడైనా ఒక ప్రైమ్ టైం హోస్ట్ సినిమాలు చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆయన దగ్గరుండి లాంచ్ చేయించారు, అన్ని రకాలకు సపోర్ట్ చేశారు, సినిమా చేయమన్నారు, కోఆపరేట్ చేస్తున్నారు, చాలా సహకారం చేస్తున్నారు. సో 25th రిలీజ్ కాబట్టి Yeah. ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా, లేకపోతే ప్రజలకి ఈ సినిమా ద్వారా? మెసేజ్ ఏం లేదు. మెసేజ్ ఏం లేదు. మంచి సినిమా, గుడ్ ఎంటర్టైన్మెంట్. అండర్ కరెంట్గా ప్రజల బాధ్యతలు ఏంటి, ఓటు విలువ ఏంటి, ఎలక్టరేట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో పొలిటీషియన్స్ కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ పార్టీస్ కానీ ఎట్లుంటాయి, ఓకే. సో ఓటు వేయకపోతే జరిగే నీకు నష్టం ఏంటనేది అండర్ కరెంట్గా ఉంటుంది. బట్ నీతో ఏం చెప్పను నేను. సినిమాలో ఫుల్ ఫిక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ సినిమా తర్వాత మూర్తి గారు డేట్స్ దొరకవండి, కష్టం. ప్రొడ్యూసర్స్ సో పట్టుకోండి ఆయన పట్టుకోవాలంటే నన్ను పట్టుకోండి కావాలంటే. ఆయనకి డబ్బులు అంటే పెద్దగా ఇష్టం ఉండదండి, చెక్కులు నాకు ఇవ్వండి, డేట్లు నేను ఇప్పిస్తా. సో నిజంగా మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నీకు ఇస్తాను, నీతో చేస్తాను నేను యా అని చెప్పారు, వచ్చి కూర్చున్నారు, Thank you. చేశారు, చాలా విశేషాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తారు అనమాట. అసలు ఏం చెప్పాడో చూద్దాం. అసలు రోషన్ ఏం చెప్పించాడో చూద్దాం. యా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ Thank you so much. ఎంటైర్ Thank టీమ్ you so ఆఫ్ ప్రతినిధి 2. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.